పని చేసి పెట్టాలి. ఒక ఏనుగుని చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు, తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు, దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళాం. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. ఇవాళ సావో బతుకో తేల్చేది 5 నిమిషాలే. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు.